అన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. ఆదరణతో కూడిన మాటలు, వాగ్దానంతో కూడిన మాటలు, జీవముతో కూడిన మాటలు, ఆశీర్వాదముతో కూడిన మాటలు, అమూల్యమైన మాటలు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు. చదువుకుందాం. నీ దేవుడనైన యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి హస్తాన్ని పట్టుకొనుచున్నాను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఏం మాట్లాడుతున్నాడు? నీ దేవుడునైనా యెహోవానగు నేనే, భయపడకుము అంటున్నాడు. మనిషి ప్రతిదాని విషయంలో భయపడుతుంటాడు, కృంగిపోతుంటాడు, బలహీనురాలుగా అవుతాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, దేవుడు నీతో వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఏమని చేస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నాకు నేనే, భయపడకమని చెప్తున్నాడు. దేవుడు నిన్ను భయపడకూడదని చెప్తున్నాడు. మొదటిది. రెండవది, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. దేవుడు సహాయము చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము అద్భుతమైన మాటలు మనకు ఇక్కడ ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. వారికి ఈ వాగ్దానం చేస్తున్నాడు. యాకోబుని ఏర్పరచుకున్నాడు. యాకోబు నుంచి ఇశ్రాయేలును తీసుకొచ్చాడు. వారికి వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు సహాయం చేతనని చెప్పుచు అన్నాడు. దేవుడు సహాయం చేసే దేవుడు. ఆపత్కాలములో ఆయన్నే నమ్ముకోదగిన సహాయకుడని కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము దేవుని వాక్యం రాయబడింది. ఆపత్కాలంలో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు అంటున్నాడు. ఆపద సంభవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. భయపడకుము, నీ కుడి హస్తాన్ని నేను పట్టుకొని ఉన్నాను, నీకు అపాయమేమీ రాదు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మరి స్వతంత్రించుకోవాలని కోరుతున్నాడు. మూడోది, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూసావా? నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, అపాయమేమీ నీ యొద్దకు రాదు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానంటున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, అపాయము నీ యొద్దకు రాదు అని మాట్లాడుతున్నాడు. మరి కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం చిన్న చిన్న వాటికి కృంగిపోతూ ఉంటాం, బలహీనురాలుగా అవుతాం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఇశ్రాయేలుకు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీకు నాకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు మరి మనము ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం. ఈ మాటలు జీవంతో ఉన్న మాటలు. కాబట్టి ఈ మాటల ద్వారా నీవు ఆదరించబడతావు, దీవించబడాలని దైవ సేవకుడిగా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఎందుకు భయపడుతున్నావు? చిన్న చిన్న వాటికి భయపడి కృంగిపోతున్నావు, బలహీనరాలు ఎందుకు అవుతున్నావు? ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించు, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. అప్పుడు ఖచ్చితంగా నీ కుడి హస్తాన్ని పట్టుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నడిపిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు. నీ దేవుడునైనా యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి హస్తాన్ని పట్టుకొనుచున్నానని మీరు వాగ్దానం చేశారు. అందుకై మీ కృతజ్ఞతలు. ఈ వాగ్దానము ప్రభా దుష్టతకు పోకుండా సహాయం చేయమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. విన్నవారందరినీ మీరు బలపరచండి, ధైర్యపరచండి. ఏ విషయంలో భయపడుతున్నారో భయం నుండి విడిపించు ప్రభా. ఆదరించమని అడుగుచున్నాం, ధైర్యపరచమని అడుగుచున్నాం. మీ కార్యము వారి జీవితంలో మీరు జరిగించమని అడుగుచున్నాం. ఇంకా వినబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా ధైర్యపరచండి.
మీ ఆశీర్వాదం వారికి సమృద్ధిగా అనుగ్రహించుమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.